వెల్కమ్ టు సి వాయిస్. భూస్వాముల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని భూమి లేని నిరుపేదలకు పంపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కలెంపూడి సుందర్రావు కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల బాలసుందరం, బోడా యేసుపదం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంగిడిగూడెంలో జరిగినటువంటి సీలింగ్ భూముల సాధన కోసం జరిగిన జనరల్ బాడీలో ఇవాళ ఇక్కడ ఆ విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాలు గతంలో సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూస్వాముల మిగులు భూముల్ని దళితులైన వారికి ఆ రోజున గుర్తించి వాళ్ళకి సీలింగ్ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాల ఆధారంగానే ఈ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటానికి ముందుకు వస్తే ఆ యొక్క స్థానిక భూస్వాములు ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులని అడ్డం పెట్టుకొని 2 సంవత్సరాల తర్వాత ఈ భూమి నుంచి తిరిగి వాడని బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. అయినా సరే ఈ యొక్క దళితులు ఎవరు ఆ భూమి నుంచి బయటికి వెళ్లకుండా ఈ భూమి సాధన కోసం ఇప్పటి వరకు న్యాయబద్ధమైనటువంటి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కనుక ఎవరైతే ఈ భూములు అర్హులో వాళ్ళకి వెంటనే ఈ భూములు అప్పచెప్పాలని ఈ యొక్క జనరల్ సందర్భంగా మేము తీర్మానించుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే పంగిడిగూడెం గ్రామం వద్దో ఇక్కడ ఏదైతే భూములు 100 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయో వాటిని పంచడానికి మనం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసాం. 50 ఎకరాల భూమి సాధించుకున్నాం. కానీ ఇంకా 100 ఎకరాల భూమి సీలింగ్ భూమి ఉంది. అవి భూస్వాములే కబ్జా చేసి ఆ భూమిని కాజేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇది లోకాయుక్త కోర్టులో కూడా నడుస్తుంది. అప్పుడు ఈ భూమి విషయంలో వెంటనే ఈ విచారణ జరిపి ఎవరెవరు భూమిలో ఉన్నారు, ఈ భూమి ఎవరిది, అసలు ఆర్ఎస్ఆర్ దాకా ఎంత భూమి ఉంది, భూస్వాములు ఇచ్చిన డిక్లరేషన్ ఎంత, ఇవన్నీ బయటపెట్టి ఆ విధంగా ఈ భూమిని పేద ప్రజలకు పంచాలని సిపిఎం రిజిస్ట్రార్ జిల్లా కార్యదర్శిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.